సరే, లంకలోకి ప్రవేశించాలి కదూ, మరి ఇంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతుంటే ఎలా వెతకడం? అందుకని సూర్యాస్తమయం అయిపోయి చీకటి పడిపోయిన తరువాత రాక్షసులకి భోగకాలం కనుక వాళ్ళు భోగాలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను సీతాన్వేషణం చెయ్యాలి అని చెప్పి పిల్లి పిల్లంత వారై లంకాపట్టణంలో వెతకడానికి సింహద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికే ఎదురుగుండా లంక కనపడింది. లంక యొక్క అధిష్టాన దేవత ఆమె అక్కడే కనపడింది. ఆయన లోపలికి ఎడదాం అనుకుంటున్నారు. ఎవరు నువ్వు? కోతి అడవుల్లో తిరుగుతుంది, వానర రూపం కలు. అడవుల్లో తిరిగేదానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా? నిజం చెప్పు. ఓహో, వికృతమైనటువంటి కళ్ళున్నదానా, దానంలోనే కనపడ్డావా? నువ్వెవరు అని అడిగారు. నేనెవరని అడుగుతున్నావా? కోతి పిల్లవి ఎక్కడో వనములలో ఉండవలసిన దానివి. నేనెవరో తెలుసా? నేను రావణాసురుడి పనుపున ఈ లంకాపట్టణానికి అధిష్టానాన్ని, ఈ లంకనంతటినీ కాపు కాస్తూ ఉంటాను. నా అనుమతి లేకుండా నీవు ఈ లంకాపట్టణంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఎందుకు వచ్చావు అని అడిగి. ఏదో ఎప్పుడూ ఆ వనాల్లో తిరుగుతూ ఉంటాను, చెట్లు ఎక్కుతూ ఉంటాను, కొమ్మల మించి దూకుతూ ఉంటాను. ఇదేమిటో ఈ నగరం ఇంత అందంగా ఉంది, ఈ బురుజులు ఏమిటో, ఈ ప్రాకారాలు ఏమిటో, ఈ ఉద్యానాలు ఏమిటో, ఒక్కసారి లోపలికెళ్ళి అటు ఇటు తిరిగి చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నువ్వు అనుమతిస్తే లోపలికి ఎడతానన్నారు. ఓసి కోతి, నీకు లంకలోకి ప్రవేశం కావాలా అని కుడి చెయ్యి చాపి విపరీతమైన కోపంతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టేటప్పటికి చూశారు ఆమె మరణించదు. ఎందుకంటే అధిష్టాన దైవం. అందుకని ఆవిడ్ని సంహరించడం కుదరదు, వశం చేసుకోవాలంతే. అందుకే దైవాన్ని వశం చేసుకోవాలి. ఎక్కువ కోపంతో కుడి చేత్తో కొడితే కింద పడిపోయి మళ్ళీ లేవదని, ఓసారి ఎడం చేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకాపట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు. ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకాపట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు. నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసుడు ఉండరు. యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చెయ్యి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. కానీ ఆయన ద్వారంలోంచి వెళ్లకుండా గోడ మీదకి ఎగిరి దూకి ప్రాకారం నుంచి దూకి కిందకి దిగారు. ఎడమకాలు భూమి మీద పెట్టారు. లోపలికి వెళ్ళి ఒక్కసారి లంకాపట్టణం వంక చూశారు. ఎక్కడ చూసినా మేడల యొక్క పంక్తులు, కాంచన లంకలో ఉండేటటువంటి భవనముల యొక్క స్తంభములన్నీ కూడా మంచి శుద్ధమైన బంగారంతో చెయ్యబడ్డాయి. వాటికి ఎన్ని రకాల మణులో తాపడం చెయ్యబడ్డాయి. అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా లంకాపట్టణం ఎక్కడ చూసినా పరమ సౌందర్యంతో ఉంది. కానీ సీతమ్మ మాత్రం కనపడలేదు. ఆయన వెతుకుతున్నది సీతమ్మ కోసం. చూసి వెడుతూ అనుకుంటారు, ఇంతమంది స్త్రీలు కనపడ్డారు, ఇంతమంది సంతోషంగా వాద్యాలు మ్రోగిస్తున్నారు, ఇంతమంది మొలకి పెట్టుకున్న నూపురముల ధ్వనులు వినపడుతున్నాయి, ఇంతమంది నృత్యం చేస్తున్నారు, ఇంతమంది ఇంత ఆనందం అనుభవిస్తున్నారు. కానీ నా తల్లి సీతమ్మ ఇలా ఉండదు. మా అమ్మ రాముడు కనపడలేదని వీళ్ళందరూ ఇలా భోగాలు అనుభవిస్తుంటే నా తల్లి ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏడిచి 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 వెచ్చటి కన్నీరు పయ్యద మీద పడి ఆమె పవిటంతా తడిసిపోయి ఉంటుంది. రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పతకం ఒకటి ఉంది. ఆ పతకం ఆవిడ మెడలో వేసుకుంటుంది. ఎందుకంటే ఇది రాముడు కట్టిన పతకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు రాముడు పక్కన లేడు కదూ. ఆ పతకం తన మెడలో ఉంటే తాను అందంగా రాముడి కోసం కనపడాలి. వీడున్న చోట ఈ పతకం ఎందుకని పెట్టుకోదు మా తల్లి. మా అమ్మ ఇలా ఉంటుందని వెతికారు వెతికారు వెతికారు, ఇక్కడ ఎక్కడా కనపట్టలేదనుకున్నారు. తిన్నగా రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. విభీషణుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరి భవనాలు అయిపోయి రావణాంతఃపురానికి వెళితే బోలెడన్ని కక్ష్యలు. బయట కక్షల్లో ఏనుగుల మీద, గుర్రాల మీద పహరా కాస్తూ విచ్చుకత్తులు పట్టుకుని లోపల రావణుడు నిద్రపోతున్నాడు. ఎవరు వస్తారో ఉపద్రవానికి, అందుకని విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తున్నారు. లోపలికి వెళ్లే కొద్దీ శబ్దం తగ్గిపోతోంది. అక్కడ దాకా వెళ్ళి చూశారు, పుష్పక విమానం కనపడింది. ఓ, ఇది గొప్ప పుష్పక విమానమనా? పుష్పక విమానం వంక చూశారు. అక్కడ లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ ఉంది. రెండు పక్కల ఏనుగులు కనక కుంభములను పట్టుకుని పద్మకించిల్కములతో అభిషేకం చేస్తున్నాయి.
అంత అద్భుతమైన లక్ష్మీదేవికి ప్రతిరోజు నమస్కారం చేస్తాడు. ఇది సౌందర్యం. అక్కడ వరకు బాగుంది. అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు, చెప్పని సౌందర్యం. దాటి లోపలికి వెళ్ళారు. రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం. ఆయన పడుకున్నది. అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అందులోంచేస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్ని కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకునున్నారు ఎందరో ఆడవాళ్ళు. ఇంతమంది ఆడవాళ్లతో రమించి ఉన్నాడు. వాళ్ళందరూ పడుకుంటే ఎవరి చెయ్యేదో ఎవరి కాలేదో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు వేసుకు పడుకున్నారు. వాళ్ళు రావణాసురుడి చేత భోగింపబడి బడలి నిద్రపోతూ ఇంకా రావణుణ్ణి కౌగిలించుకొని పడుకున్నామనుకుని పక్కనున్నటువంటి స్త్రీని చుంబిస్తూ పడుకున్నారట. అలా పడుకుంటే అందరూ కూడా చేతులు కలిసిపోయి ఎవరి చెయ్యి ఏదో తెలియక ఒక పెద్ద మాల కట్టినట్టు పడుకున్నారట. ఇంతమంది నిద్రపోతున్నారు. ఒకటి వేణువం, ఒకటి మృదంగం, ఒకటి వీణ అలా కౌగిలించుకొని పడుకుంది. లోకములను పరిపాలిస్తున్న వాణ్ణి అని చెప్పినవాడు అలా పడుకోవడం ఎంత అసహ్యకరమైన విషయమో సుందరకాండలో పైకి సౌందర్యం, ఆంతరముగా రావణుడి శీల భ్రష్ట. పోనీ ఆ వచ్చి కింద నేల మీద నిద్రపోతున్న వాళ్ళు సామాన్యులు కారు. వాళ్ళందరూ ఉత్తమమైన జన్మలు కానివారు కాదు. రావణుడు బలవంతంగా తెచ్చిన వాళ్ళు కాదు. రావణుని మోహించి తమంత తాము వచ్చినవారు. ఇంతకుముందు వివాహమైన వారు కాదు. అన్యపురుషుల యందు వాడికి అనురక్తలైనటువంటి వారు కాదు. అటువంటి వాళ్ళు అంతమంది వచ్చి ఆయనతో క్రీడించి పడుకుని ఉన్నారు. పక్కవారి బట్ట యువతల వారు మీద వేసుకున్నారంట. అంటే వారి ఒంటి మీద బట్ట వారి ఒంటి మీద లేదని వేరే చెప్పాలా? అంటే ఎంత అసహ్యకరమైన స్థితి అక్కడ ఉంది. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతుంది. చూశారు. ఓ, వీళ్ళల్లా పడుకోలేదు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆమె మండోదరి, సీతమ్మలా ఉంది. కానీ ఇక్కడ సౌందర్యం ఏమిటి? తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకునుంది. ఈయన ఇలా పడుకున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగిన వాడు. స్తంభం మీదకెక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. ఏమి తేజస్సు రాయి రావణాసురుడిది అని. అక్కడి నుంచి సీతమ్మ ఇక్కడ లేదు, వెతకాలి కదూ. అందుకని లంకాపట్టణం అంతా అన్వేషించేశారు. ఎక్కడా సీతమ్మ కనపడలేదు. నిస్పృహ కలిగి అనుకున్నారు, 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశానే. ఓ, నాకు అర్థమైంది. ఒంటి మీద బట్టలేని పరకాంతల్ని చూశాను, అందుకే నాకు ధర్మదోషం వచ్చింది, సీతమ్మ దర్శనం అవ్వలేదనుకున్నారు. మళ్ళీ వెంటనే అన్నారు, తప్పిపోయింది ఆడది. ఆడవాళ్ళలో కాకపోతే ఎక్కడ వెతుకుతాను? వాళ్ళని వెతికాను, వాళ్ళ ఒంటి మీద బట్టలేదు, నా మనస్సే వికారం పొందలేదు, నాకేమీ జ్ఞాపకం లేదు. సీతమ్మ కాదన్నాను, బయటకు వచ్చాను, నాకు దోషం లేదు, నా మనసు ప్రతిస్పందించలేదు కాబట్టి నాకు దోషం అంటలేదు అన్నారు. కానీ సీతమ్మ కనపడలేదు. విపరీతమైన దుఃఖం పొందారు. ఏమో సీతమ్మని రావణాసురుడు అపహరించి తీసుకొస్తున్నప్పుడు నా తల్లి ఆ గింజుకోణంలో సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టిందో, రావణాసురుడు బంధీకృతని చేసి ఆ తల్లిని బాధ పెట్టినప్పుడు ఇక జీవితంలో తట్టుకోలేక, కష్టాల్ని ఓర్చుకోలేక తనంత తాను శరీరం విడిచిపెట్టిందో, తనకి లొంగలేదని రావణాసురుడే భక్షించాడో, పక్కనున్నటువంటి రాక్షస స్త్రీలు తినేశారో, అయ్యో నా తల్లి శరీరంతో ఉండదు, లేదా ఎవరికీ కనపడకుండా చిలకని పంజరంలో పెట్టినట్టు అంతఃపురంలో ఎక్కడో బంధీకృతురాల్ని చేసి ఉంటాడు.
సీతమ్మ పరిస్థితి చూస్తే బహుశా శరీరంతో లేదు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయాను, సీతమ్మ ప్రాణాలతో లేదన్న మాట చెప్పగానే ఆవలి ఒడ్డున శుభవార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి వానరులందరూ ప్రాణాలు విడిచిపెడతారు. అంగదుడు విడిచిపెడతాడు, జాంబవంతుడు విడిచిపెడతాడు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరజాతి అవతల కౌసల్య, సుమిత్ర, కైకేయి, భరత, శత్రుఘ్నులు, ఇంతమంది 2 జాతులు వానరజాతి నరజాతి ప్రాణములు విడిచిపెట్టేస్తారు. ఇటువంటి అశుభవార్త వెళ్ళి చెప్పవలసి అనవసరమేముంది? వెళ్ళను, చెప్పను, ఇక్కడే కూర్చుంటాను. ప్రాణాలు పోయే వెనక్కి వెళ్ళను, అశుభవార్త చెప్పను. శోకం వచ్చిన వాడు లొంగిపోతారని చెప్పినటువంటి హనుమకే శోకం వస్తే ఏకంగా తన విషయం కాదు 2 జాతులే మరణిస్తాయని తీర్మానం చేసి పారేశారు. శోకం అన్నది మనసులోకి రావాలి, కానీ మనిషిని ఎంత కుంగ తీసేస్తుందో చూడండి. ఇన్ని మాటలని కూర్చున్నారు. జ్ఞాపకానికి వచ్చింది, నేను బయలుదేరేటప్పుడు నా తల్లికి నమస్కారం చెయ్యలేదు. ఇదిగో ఎక్కడో ఉంది మా తల్లి సీతమ్మ. ఆనాడు జనక మహారాజు గారు సీతమ్మని కూతురుగా పొందుదామని ప్రయత్నం చేస్తే కూతురుగా దొరికిందా? యజ్ఞం చేద్దామని ఆయన భూమిని దున్నుతూ ఉంటే నాగేటి చాలుకి తగిలి ఉద్ధిత అని పైకి లేచి తాను ఆయనకి కూతురై జానకి అని పేరుతో ప్రకాశించింది. నేను ఆమె దర్శనం చేయడం కాదు, నా తల్లి అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. అమ్మా, నువ్వు అనుగ్రహిస్తే నాకు దర్శనం ఇస్తావు, నేను కోరుకుంటే దర్శనం ఇస్తావా అమ్మా? అమ్మా, అనుగ్రహించి కనపడమ్మా. హనుమకి సీతమ్మ దర్శనమైందన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా. సీతమ్మ, నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించమ్మా అని ప్రార్థన చేశారు. ఇలా చూసేటప్పటికీ అప్పటి వరకు కనపడనటువంటి అశోకవనం మామిడి చెట్ల తోపు వెనక కనపడింది. మామిడి చెట్లు ఊగే. ఈ మామిడి చెట్ల వెనక అశోకవనం ఉంది, ఇది నేను వెతకలేదు, ఇక్కడ నా తల్లి ఉండి తీరుతుందని పరమ సంతోషంతో ఒక్క దూకి అశోకవనంలోకి వెళ్ళారు. అన్ని చెట్ల మీద తిరుగుతూ చివరికి ఒక శిశుపా వృక్షం మీదకి ఎక్కారు. ఆ శిశుపా వృక్షం మించి చూశారు. చూసేటప్పటికీ ఆ క్రింద చుట్టూ చూస్తే అశోకవనం, క్రింద ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. ఒక్కసారి ఆ కొమ్మల్లోంచి కిందకి చూశారు. ఒక్కసారి చూసేటప్పటికీ ఇంత అన్వేషణ ఏ తల్లి కోసం చేశారో, ఏ జగన్మాతని అన్వేషిస్తున్నారో, ఏ సీతమ్మ కోసం రామచంద్రమూర్తి బెంగపెట్టుకున్నాడో, ఏ సీతమ్మ కోసం కొన్ని కోట్ల వానరములు భూమండలమంతా తిరుగుతున్నాయో, అటువంటి సీతమ్మ మలినమైనటువంటి బట్ట కట్టుకొని రాక్షస స్త్రీల మధ్యలో మళ్ళీ నిట్టూరుస్తూ దర్శనమిచ్చింది. ఆ సీతమ్మని చూడగానే పరమానందంతో 2 చేతులెత్తి అంజలి ఘటించి నమస్కరిస్తూ పరమ సంతోషంతో శిశుపా వృక్షం మీద అమ్మవారి దర్శనాన్ని పొందినటువంటి హనుమ యొక్క ఆనందప్రదమైనటువంటి స్థితి దగ్గర ఇవాల్టి సుందరకాండ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నారు. వాల్మీకి రామాయణం ఒక్కటే పరమసత్యము, అంటే యథార్థమైన గాథ. సీతాపహరణం చేసినప్పుడు ఏదో భూమిని పైకెత్తి తెచ్చాడని లేదు రామాయణంలో. ఆవిడ జుత్తు పట్టుకుని ఆమె తొడల కింద చెయ్యి పెట్టి ఎత్తి పట్టుకెళ్ళాడు రావణాసురుడు. ఆవిడికి స్పృహ లేదా సమయంలో. అలా తీసుకెళ్తున్నప్పుడు బ్రహ్మగారు సమాధిలో ఉన్నాడు. ఉలిక్కి పడ్డాడు ఆవిడ అరుపుకి. ఉలిక్కి పడి ఆయన చూసి అన్నాడు, చాలా సంతోషంగా ముఖం పెట్టి, అబ్బా, నీ తపస్సు నిన్ను కాపాడిందిరా, ఇన్నాళ్ళు నువ్వు చచ్చిపోవడానికి కావలసిన అన్నం వండుకుంటున్నావురా అన్నాడు. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సౌరీశ మోదనాథ జయ 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 జయ. రావణుడు సీతమ్మని చూస్తాడు, హనుమ సీతమ్మనే చూస్తున్నారు. ఇద్దరు చూస్తున్నది ఆవిడ్నే. కానీ హనుమ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. మా తల్లి జుత్తు నల్లగా ఎంత దీర్ఘమైనటువంటి కేశపాశం, దానికో నమస్కారం. మొదటిసారి చూస్తున్నాను మా అమ్మని జీవితంలో, ఇప్పటి వరకు చూడలేదు. మా స్వామి మహాందగాడు, ఆయనకి తగిన ఇల్లాలు మా అమ్మ. మా తల్లి కూర్చుంటే అపసవ్యంగా అస్తవ్యస్తంగా కాకుండా ఎంత పద్ధతిగా కూర్చుందో చూడండి. మా అమ్మ కన్నులు ఇంత కష్టంలో ఉండి ఎరిపెక్కలేదే. ఇప్పటికీ మా అమ్మ కళ్ళు పద్మాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయే అనుగ్రహ శక్తితో. నాకిప్పుడు అర్థమైంది, అసలు సీతారాములిద్దరూ విడిగా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే ముహూర్త కాలం కూడా వీళ్ళిద్దరూ బ్రతకరు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది. అందుకు వీళ్ళు అన్యోన్యమైన దాంపత్యమైంది.
వలవల 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 ఏడి చేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి. అవి ఆనంద బాష్పాలు. పొంగిపోతున్నారు పైనుంచి చూసి. ఆ తల్లికి అమ్మ పోలికొచ్చింది, భూమిలోంచి పైకొచ్చింది కదూ. భూమికి ఎంత ఓర్పో నా తల్లి సీతమ్మకంత ఓర్పు. పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి తల్లి, రామలక్ష్మణుల చేత రక్షింపబడేటటువంటి తల్లి. అటువంటి తల్లి వికృతమైనటువంటి నేత్రములు కలిగిన రాక్షసీ స్త్రీల చేత ఇవాళ పరివేష్టింపబడి ఉంది. జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు ఇల్లు లేని దానిలా రావణాసురుడి యొక్క అంతఃపురంలో ప్రమదావనంలో అశోక వృక్షం కింద చెట్టు కింద చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడుస్తూ కూర్చుంది. అమ్మా ఏమి ఓర్పమ్మా, ఇంకా అలాగే ఉండి నల్లగా చూస్తున్నావు, తల్లి నీకు నమస్కారం. ఇది ఆయన పవిత్ర హృదయం. అలా ఆయన చెట్టు మీద కూర్చుని సీతమ్మ యొక్క పాతివ్రత్యానికి పరవశించిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు కారుస్తున్నారు. ఇక కొద్దిగా రాత్రి మిగిలి ఉంది అంటే తెల్లవారుతోంది. తెల్లవారుతుండగా నిద్రలేచాడు రావణాసురుడు. నిద్రలేస్తూనే అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి కామాతురత పొందాడు. కామాతురత పొంది జారిపోతున్నటువంటి బట్టని పైకి లాక్కుని విలాసంగా వ్రేలాడుతున్నటువంటి ఉత్తరీయం అంగదానికి తగులుకుంటే దాన్ని సరుదుకుంటూ అశోకవనానికి బయలుదేరాడు. కొంతమంది కాంతలు బంగారు కాగడాలు పట్టుకుని అనుగమించారు. కొంతమంది స్త్రీలు మెడలో చిక్కుబడినటువంటి హారాల్ని సర్దుకోకుండా జారిపోతున్నటువంటి మొలనోళ్లతోటి, జారిపోతున్నటువంటి వస్త్రాలతోటి, తిరుగుడు పడుతున్నటువంటి కామపూరితమైన నేత్రములతోటి నిద్ర సరిపోక తూలుతూ, కొంతమంది మద్యాన్ని సేవించినది ఇంకా విరగక, కొందరు పౌర్ణమి నాటి చంద్రమండలం లాంటి తెల్లటి గొడుగు పట్టుకుంటే వెనక ఎప్పుడు మధ్యలో అక్కడికి వెళ్లే లోపల తాగుతాడోనని బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకుంటే విలాసంగా బయలుదేరి ఆయన పాల సముద్రాన్ని మదించినప్పుడు వచ్చినటువంటి నురుగా అన్నటువంటి మలినం లేని వస్త్రం కట్టుకుని బయలుదేరి వెడుతున్నాడు. ఆయన వస్తూనే మొట్టమొదట ఒక మాట అంటాడు, నీ మనసులో ఒక పిరికితనం ఉంది, నువ్వు నా పాంపు చేరడానికి నీకు అభ్యంతరం లేదు, కానీ ఎవరికైనా తెలుస్తుందని అనుమానపడుతున్నావు. కానీ ఇక్కడ తెలుసుకుని చెప్పడానికి మనుష్యులు లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు రాక్షసులు. రాక్షసులు మగవాళ్ళు కూడా లేరు, రాక్షసీ స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా ఆజ్ఞని అవతల దల్చేవాళ్ళు. కాబట్టి నువ్వు నా పాంపు చేరితే ఎలా తెలుస్తుంది? ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఎందుకు భయపడతావు? భయపడకు. రాముడు ధర్మాత్ముడు అంటుంటావే సీత, నేను కాదా ధర్మాత్ముణ్ణి? నేనెంతటి ధర్మాత్ముణ్ణి? రాక్షసులకి ధర్మం ఏమిటి? తనకి నచ్చినటువంటి కాంతను అనుభవించాలి, పరుల యొక్క భార్య అని చూడకుండా అపహరించి తీసుకురావాలి. నీ చేశానా లేదా? నేను ధర్మాత్ముణ్ణి కాను. సీత, బెట్టు చేస్తున్నావు నేను ఇంతలా బ్రతిమాలుతుంటే, ఇలాగే నువ్వు కూర్చుంటే యవ్వనం ఉండిపోతుంది అనుకుంటున్నావా? యవ్వనం ప్రవహిస్తున్నటువంటి నది లాంటిది, ముందుకెళ్ళాక ఇక వెనక్కి రాదు. కాలములో యవ్వనం పోతే రాముడు ఎలుకోడు, నేను ఎలుకోడు, వృద్ధురాలివై మిగిలిపోతావు. ఈ పరువం ఉండగా నా పాంపు చేరు. ఎంత దారుణమైన మాటలు మాట్లాడతాడో. తల్లి ఎంత బాధపడుతుంది ఈ మాటలు విని. అందుకే తన పాపాన్ని తాను వండుకున్నాడు మాటల చేత. నేను నిజంగా నిన్ను పొందాలి అనుకుంటే ఎవరు ఆపగలరు? కానీ నేనెంత ధర్మాత్ముడినో చూసావా? నిన్ను నేను బలవంతంగా పొందను. నీ అంత నువ్వు నా యందు అనురక్తవ కావాలి, నువ్వు నా పాంపు చేరాలి. అప్పటి వరకు నిన్ను నేను ముట్టుకోను. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు, ధ్యానం చేస్తావు, మట్టి బట్ట కట్టుకుంటావు. ఎన్ని పట్టుబట్టలున్నాయి నేను ఎత్తుకొచ్చినవి. చక్కగా పట్టుబట్ట కట్టుకోవచ్చుగా. ఇంట్లోనేమో అన్ని వంటకాలు ఉన్నాయి, తినకుండా ఎందుకు అలా చిక్కిపోతావు? నేను తలుచుకుంటే ఈ భూమినంతటినీ కూడా తీసుకొచ్చి మీ నాన్నగారు జనక మహారాజు గారికి ఇచ్చేస్తాడు. మీ తండ్రి చక్కగా ఏలుకుంటాడు భూమినంతటినీ. మీ బంధువులందరికీ ఎంత ఐశ్వర్యాన్ని పొందుతారు. నాకు ఎందరో భార్యలు ఉన్నారు, కొన్ని వేల మంది భార్యలు. వాళ్ళందరి మీద నువ్వు శాసకురాలిగా ఉండు. నీ వెంట తిరుగుతున్నానని చులకన చేస్తున్నావా? నా యందు ప్రీతితో చూడు. అసలు నా వంక చూడడానికి ఎంత వైముఖ్యంతో ఉంటామే అని అక్కరలేని మాటలన్నీ ఆ తల్లి పట్ల మాట్లాడాడు. ఆ తల్లి చూసింది. చూసి ఆవిడ ఓ గడ్డి పరక తీసి మధ్యలో పెట్టింది. ఎందుకంటే ఒక మహాపతివ్రత పరపురుషుడితో మాట్లాడేటప్పుడు తనను కామించి ఉండి చూడకూడని చూపు చూస్తున్న వాడితో సరాసరి మాట్లాడకూడదని, మధ్యలో ఏదైనా అభ్యంతరం ఉండాలని ఓ గడ్డి పరక నుంచింది.
కాముకుడైన రావణుడితో మాట్లాడిన పాపము నాకు సంక్రమించకుండుగాక. ఇక్కడ లేని కోపం వచ్చింది. సీత కామానికి ఒక దుర్గుణం ఉంటుంది, కామానికి నీడలా ప్రేమ ఉంటుంది. కామించిన వస్తువు తిరగబడినా ఏమీ చెయ్యలేము, ఎందుకంటే దాని మీద ఉన్న మమకారం అటువంటిది. నువ్వు ఎన్ని మాట్లాడినా నిన్ను నేనేం అనలేకపోయాను. నేటికి 2 నెలలు గడువిస్తున్నాను. 2 నెలలలో నా పాన్పు చేరావా, చేరుతావు. చేరలేదా 2 నెలల గడువైపోగానే ప్రాతకాల వేళ నిన్ను వధించి వండి తీసుకొచ్చి నా ప్రాతకాల భోజనంలో వడ్డిస్తారు అని అక్కడ ఉన్న రాక్షసీ స్త్రీల వంక చూసి విపరీతమైన ఆగ్రహం పొందాడు. మీరు నయాన చెప్తారో భయాన చెప్తారో, ఎంత దారుణమైన మాట వాడాడో తెలుసా? సామము దానము భేదము వాడండి, అవసరమైతే దండోపాయం వాడండి, ఆమె నా పాన్పు చేరాలి, ఇది మీకు నా ఆజ్ఞ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యండి అని. అప్పటి వరకెందుకు, ఇప్పుడే చంపేస్తానని కత్తెత్తాడు. ఎత్తగానే ధాన్యమాలిని అనేటటువంటి భార్య పరుగు పరుగున వచ్చి, నీ యందు అనురక్త కానటువంటి ఈ మనుష్యకాంతతో నీకేమి సంతోషం ఉంటుంది? నీ యందు అనురక్తమైనటువంటి భార్యలు ఎందరమో ఉన్నాం, మాతో భోగించమని తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఆమె చుట్టూ చేరారు. చేరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళని చూస్తేనే బతుకున్నవాడు చచ్చిపోతాడు. రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు కదూ, వాళ్ళందరూ దగ్గరికి వచ్చారు. సీతమ్మ చాలు నీ పాతివ్రత్యం, ఏదో మనుష్యుడికి భార్య అయ్యావు, రాముడు గొప్పవాడన్నావు, రాముడికి భార్యనన్నావు, ఏకపత్ని వ్రతం అన్నావు, పాతివ్రత్యం అన్నావు, బాగుంది. ఎవరో తెలుసా రావణాసురుడు? విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, 3 లోకములను గెలిచినవాడు, ఇంద్రుణ్ణి గెలిచినవాడు, దేవతల్ని శాసించినవాడు. అటువంటి మహానుభావుడు కోరి కోరి నిన్ను భార్యని చేసుకుంటానంటే బెట్టు చేస్తామే, మా మాట విని ఇప్పటికైనా ఆయన పాన్పు చేరన్నారు. ఆ తల్లి ఏడుస్తూ అంది, నేను మనుష్యకాంతని, పాతివ్రత్యాన్ని అవలంబించేదాన్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని. నేను దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, నా భర్త నాకు పరదైవం. ఆయనని వినా వేరొక పురుషుణ్ణి భర్తృస్థానంలో నేను ఊహించను. ఎడమకాలి బొటన వేలుతో కూడా తాకను. నా శరీరం బద్దలగొట్టేయండి, కత్తులతో నరికేయండి, అగ్నిహోత్రంలో పారేయండి, నేను మాత్రం రావణుడి పాన్పు చేరను. చాలా పొరపాటు చేస్తున్నారు, ఇలా మాట్లాడవద్దని చెప్పింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో, ఆ రాక్షస స్త్రీలలో హరిజట అని ఒక స్త్రీ, దానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. రావణాసురుడు ఈ సీతమ్మని అపహరించి లంకాపట్టణానికి తీసుకొచ్చినప్పుడే నా నోరు ఊరింది. ఎప్పుడిప్పుడు తిందామా అని చూస్తున్నాను. మనం తర్వాత దెబ్బలాడుకోవడానికి వీల్లేదు, ఈమె పీక నొక్కేద్దాం, చచ్చిపోతుంది. మానవకాంత ఉపవాసం చేసి చచ్చిపోయిందని రావణుడికి చెప్దాం, మీరు పంచుకు తినండి అంటాడు. తర్వాత శరీరాన్ని భాగాలు వేసుకోవడంలో దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, గుండె శరీరంలోంచి కింద పడిపోకుండా పట్టుకుని ఉంచేటటువంటి వ్యవస్థ నాది, తల నాది, నడు నీది, కాళ్ళు నీవి, వాటాలు వేసేసుకున్నారు. మంచి శక్తివంతమైన కళ్ళు తీసుకురండి, ఈ మనుష్య స్త్రీని చంపి ముక్కలు చేసుకు తినేద్దాం, ఆ తర్వాత కళ్ళు తాగుదాం. నికుంభల అని వాళ్ళకు ఒక దేవత, ఆ దేవతకి ప్రీతి కలిగేటట్టుగా మనందరం తాండవం చేద్దాం. కాబట్టి రావణుడి దగ్గరికి వెళ్ళి ఈమె మరణించిందని చెప్పండి, కళ్ళు తీసుకురండి, కత్తులు తీసుకురండి, ముక్కలు చేద్దామన్నారు. ఏ తల్లి? రామచంద్రమూర్తి ఇల్లాలు, అంతటి మహాపతివ్రత. ఈ మాటలు విని తల్లడిల్లిపోయి, వేట కుక్కల మధ్య ఉండిపోయినటువంటి ఒక లేడి పిల్ల ఎలా చూస్తుందో అలా చూసి కందుల నీరు కారుస్తూ ఏడుస్తోంది. చూస్తున్నారు పైనుంచి మహానుభావుడన్ని, ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. ఇంతలో ఆ తల్లి అలా ఏడుస్తోంది, వీళ్ళందరి వంక చూసి. ఏడుస్తుండగా కొంతమంది రావణాసురుడికి చెప్పడానికి వెళ్ళారు, ఈ లంక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఏడిచేటటువంటి రోజు వస్తుంది. రాక్షస స్త్రీలందరూ గుండెలు బాదుకుని ఏడుస్తారు. ప్రతి ఇంటి గడపలోంచి ఒక పీనుగు వెళ్ళిపోతుంది. శవాలు కాల్చినటువంటి పొగలతో లంకాపట్టణం అంతా నిండుకునేటటువంటి రోజు వస్తుంది. ఈ లంకలో ఎవరు మిగలరు. మీరు చేస్తున్నటువంటి పాపకృత్యాలకు అంతులేదు. మీ మాటల చేత నన్ను ఇంత బాధ పెట్టారని సీతమ్మ ఆక్రోశించి మాట్లాడి కౌసల్యని, సుమిత్రని, కైకమ్మని, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తలుచుకుని బాధపడుతోంది. ఆ బాధపడుతున్న సమయంలో అకస్మాత్తుగా త్రిజట అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ లేచింది. లేచి, నేను రాత్రి నిద్రపోయాను, తెల్లవారుజామున నాకు ఒక భయంకరమైన కలొచ్చింది. మీరు ఏదో తొందరపడి సీతమ్మని సంహరిస్తాం అంటున్నారు. తొందరపడకండి. నేను కలలో ఒక విచిత్రమైన విషయం చూశాను. ఉత్తర క్షణం మీరందరూ సీతమ్మకి నమస్కరించండి, లేకపోతే నిష్కారణంగా పాడైపోతారు, నా మాట వినండి అంది. ఏం చూశావు, ఏం జరిగిందన్నారు.
నేను కలలో చూసినటువంటి విచిత్రం, 1000 హంసలు మోస్తున్నటువంటి శిబిక మీద రామచంద్రమూర్తి తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి మాలలు వేసుకుని లక్ష్మణస్వామి పక్కన నిలబడి సేవిస్తుండగా వచ్చాడు. నాకప్పుడు రాముడు రాముడుగా కనపడలేదు. పరం బ్రహ్మ పరంతత్వం పరంజ్ఞానం పరంతప పరం బీజం పరంక్షేత్రం పరం కారణకారణం శంఖచక్ర గద శ్రీమాన్ పుండరీకాయతేక్షణ శ్రీవత్సవక్షా శ్రీవాస అని భగవానుణ్ణి విష్ణువుని వర్ణించినంత సౌందర్యంతో ఆయన నాకు వాళ్ళు ఎక్కినటువంటి ఆ 8 తెల్లటి ఆబోతుల రథం మీద కనబడ్డారు. నేను తెల్లబోయాను. సీతమ్మ పట్టాభిషేకాన్ని పొందడానికి రామలక్ష్మణులతో కలిసి ఆకాశ మార్గంలో అయోధ్యకి వెళ్ళిపోయింది. ఇక్కడ విభీషణుడు ఒక్కడు మాత్రం 4 మంత్రులు సేవిస్తూ ఉండగా ఆయన ఒక గొప్ప రథాన్ని ఎక్కి ఆకాశంలో నిలబడి ఉన్నాడు. 4 మంత్రులు సేవిస్తున్నారు. అక్కడికి పాశం వేసి దక్షిణ దిక్కుగా రావణుణ్ణి ఈడ్చుకెళ్ళిపోతోంది. మొసలి మీద కూర్చుని ఇంద్రజిత్ వెళ్ళిపోతున్నాడు. ఒంటె మీద కూర్చుని కుంభకర్ణుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది. ఆ లంకాపట్టణానికి వచ్చింది. దానికి అలుపు తెలియదు. దాని వేగం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ వచ్చినటువంటి మహాకపి ఆ వానరం ఈ లంకనంతటినీ కూడా అగ్నితో సంస్కారం చేసేసింది. ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే. పెటిల్లున వజ్రాలు వైఢూర్యాలు పేలిపోతున్నాయి. స్తంభాలు బంగారంతో చేయబడినవి కరిగిపోయి కారిపోతున్నాయి. లంకలో ఉన్న వాళ్ళందరూ మరణించారు. వికృతమైనటువంటి తాండవం చేస్తున్నారు. లంక బురుజులు కోట అన్నీ పతనం అయిపోయి సముద్రంలో కలిసిపోయాయి. విభీషణుడు ఒక్కడే 4 మంత్రులతో మిగిలాడు. భయంకరమైన కల చూశాను. కొద్ది రోజులలోనే ఈ సీతమ్మకి శుభమున్నది కాబట్టి నన్ను నమ్మండి. సీతమ్మ మహాపతివ్రత. ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేస్తే చాలు. మనని నమ్ముకున్న వెనకవారిని కూడా కాపాడగలిగినటువంటి తల్లి రామచంద్రమూర్తికి చెప్పి రక్షిస్తుంది. కరుణామూర్తి. నా మాట నమ్మండి. మీ ఉద్రేకాన్ని ఆపుకోండి. ఆమె జోలికి వెళ్ళకండి. ఆమెని చంపుతాం తింటాం ఇటువంటి మాటలు అనకండి. నేల మీద పడి నమస్కరించండి ఆ తల్లికని చెప్పింది. రాక్షసులందరూ ఉపశాంతి పొందారు. ఆ తల్లి శిశుపావృక్షం యొక్క మూలం దగ్గరికి వచ్చింది. త్రిజట చెప్పినటువంటి స్వప్న వృత్తాంతం చేత సీతమ్మకి తొందరలో శుభం జరగబోతోంది అనేటటువంటి మంచి మాట విని స్వామి హనుమ సంతోషంగా ఉన్నారు. సీతమ్మ ఊరట పొందింది. మనం కూడా చాలా ఊరట పొంది ఉన్నాం. ఈ మంగళప్రదమైనటువంటి సన్నివేశం దగ్గర ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాం.